హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ లుక్స్. నేను మీ చందు. సో నా పక్కన ఎవరున్నారు తెలుసా? పుష్పరాజ్. ఫుల్ పేరేంటి? ఫుల్ నేమ్ ఏంటి? ముల్లేటి పుష్పరాజ్. తగ్గేదేలే. అండ్ పుష్ప 2 రిలీజ్ అయింది అండ్ కలెక్షన్స్ అబ్బో ఒక రేంజ్ లో. అండ్ ధ్రువన్ తెలుసు కదా, పుష్ప 2 చైల్డ్ క్యారెక్టర్ చేశారు. అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు అనమాట. ధ్రువన్ ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? బాగున్నావా? నువ్వు బాగున్నావు కూడా స్క్రీన్ మీద ఇక్కడ అక్కడ చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా చేసావు కూడా. అంటే 1, 2 రెండిట్లో ఉన్నావు. అంటే 2 లో ఆ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళు రాగానే ఎత్తి గవుక్కుని నీళ్ళలో దూకావు కదా, భయం అనిపించలేదా నీకు ఆ సీన్? 20 feet నుంచి దూకాలి ఆ సీన్. 20 feet నుంచి దూకావా? అవునా? ఎన్ని రోజులు చేసావు సీన్ అది? వన్ డేనే. నువ్వు అన్ని సింగిల్ టేక్ అయినా ధ్రువ? సింగిల్ టెక్ ఒక 10 టెక్స్ తీసుకున్నారు. 10 టెక్స్ తీసుకున్నారు. బట్ బాగా చేసావు. ఓకే. అవునా? అక్కడి నుంచి అలా దూకం ఉన్నప్పుడు నీకు భయమే లేదా? భయమేలే? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ట్రైల్ కదా, భయం వేసింది. ఒక 4-5 times చేసాను. ఓకే. తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా భయం లోపలే ఉంది. ఇంకా భయం లోపలే ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా సుకుమార్ గారు అంటే చాలా సీనియర్ డైరెక్టర్ కదా, ఆయన నీతో ఎలా ఉండేవాళ్ళు? అంటే లైక్ నీకు సీన్ చెప్పినప్పుడు ఎలా చెప్పేవాళ్ళు? అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పేవారు. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందా అనేసి ఆయన యాక్టింగ్ చేసి చూపించారు. ఆయన యాక్టింగ్ చేసి చూపించారు. సేమ్ ఆయన ఎలా చెప్పారో నువ్వు అలా చేసేసావు. ఓకే. ఇప్పుడు మామూలుగా వరల్డ్ వైడ్ గా పుష్పరాజ్ అన్న అసలు క్రేజే వేరు. అలాంటి పుష్పరాజ్ చైల్డ్ క్యారెక్టర్ నువ్వు చేసావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? స్కూల్లో గానీ ఎక్కడైనా? చాలా బాగా అనిపించింది. అందరు నన్ను పొగిడారు. అవునా? ఇంట్లో అమ్మ నాన్న రియాక్షన్ ఎలా ఉంది? ఎలాగో నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ నన్ను తీసుకెళ్ళి చేసారు. ఓకే. పుష్ప 1 చేసావు కదా, పుష్ప 1 ఎన్ని డేస్ షూట్ చేసావు? పుష్ప 1 9 days. 9 days. పుష్ప 2 11 days. 11 days. సో నీకు ఏది బాగా నచ్చింది? పుష్ప 1 బాగా నచ్చిందా, పుష్ప 2 బాగా నచ్చిందా? పుష్ప 2. పుష్ప 2నే. పుష్ప 1 నచ్చలేదు? ఏ నచ్చింది? పుష్ప 1 నచ్చింది, పుష్ప 2 కూడా నచ్చింది. పుష్ప 1 నచ్చింది, పుష్ప 2 కూడా నచ్చింది. ఓకే. షూటింగ్ లో ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు వచ్చారా నీ దగ్గరికి? ఎలా చేస్తున్నావు ఏంటి అని అడిగారా? ఇప్పుడు అడగల? అంటే నువ్వు షూట్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజేమో నేను స్టేజ్ మీదకి ఎక్కాను. ఎక్కిన ముంబటేమో సుకుమార్ సార్ చెప్పారు, నీ చిన్నప్పటి రోజులే చిన్నప్పుడు పుష్పరాజు అని చెప్తామా, నీకు చాలా బాగుంది నీ సీన్, అద్దరు కొట్టేసావు అంతే అనేసి చెప్పారు. నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగారు. ఓకే. నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగారు. ఓకే. నీకు ఎలా అనిపించింది ఆయనతో మాట్లాడటం, అల్లు అర్జున్ గారితో? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మామూలుగా స్కూల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా రిలేటివ్స్ వీళ్ళంతా ఏమంటున్నారు? ధ్రువన్ అంటున్నారా, పుష్పరాజ్ అంటున్నారా? ఎక్కువగా అయితే పుష్పరాజ్ అంటున్నారు. నీకు ఏది బాగుంది? పుష్పరాజ్ బాగుందా, ధ్రువన్ బాగుందా? ఎక్కువగా అయితే పుష్పరాజే బాగుంది. అమ్మ నాన్న పెట్టింది ధ్రువన్ సత్యవర్మ, మా గురువు గారు సుకుమార్ సార్ పెట్టింది పుష్పరాజ్. ఇప్పుడు ఇక రేపు నుంచి ఇక ధ్రువన్ అని మార్చేసుకుంటావా? ఓకే. అండ్ నీకు పుష్ప 2 లో ఏ సీన్స్ బాగా నచ్చాయి ధ్రువన్? పుష్ప 2 లోనా నా సీన్, అలాగే అది అమ్మవారు వస్తారు కదా ఆ సీన్, అదే. అలాగే లాస్ట్ లో అది. ఓకే. డైలాగ్ చెప్పు ఏదైనా. పుష్ప ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటే నువ్వు ఓనర్ మీద వేసిన ఏమే. ఓకే. అవును, నీకు ఈ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నావు? అంటే నువ్వు ఉన్నది హైదరాబాద్ కదా, నువ్వు పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే, చదువుకుంటున్నది హైదరాబాదే. నీకు ఆ లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నావు? అంటే మాకు ఒక ట్రైనర్ వస్తారు, ఆయన నేర్పిస్తారు కొన్ని ఆయన ద్వారా నువ్వు అలా లాంగ్వేజ్ నేర్చుకున్నావు అన్నమాట. ఓకే. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సెట్స్ కి. అంటే ఇప్పుడు మామూలుగా సీన్స్ ఏమైనా కట్ అయినవి ఉన్నాయి అనేవి? అంటే ఇప్పుడు వరకు మేము చూసింది ఏంటంటే అజయ్ గారు వచ్చి స్కూల్లో ఒక సీన్ ఉంటది,
బయట ఒక సీన్ ఉంటది ఇలాంటి చేతి పుష్ప 1 లో, అండ్ పుష్ప 2 లో వచ్చి క్రికెట్ మ్యాచ్ అక్కడ దూకేస్తే కట్ అయిపోతుంది. ఇంకేమన్నా షూట్ చేసి ఎడిటింగ్ ఏమన్నా తీసేసారా ధ్రువ? ఏంటిది అంటే నేను బాల్ పెట్టుకోగలనేమో ఇలా ఉంటా, ఉండగానే ఇలా ఒకేసారి వస్తుంది. పక్కన పక్కన చూసేమో మళ్ళీ ఏమో ఇలా గాబర్ పడిపోయామో పైకి లేచి పైకి రావడానికి బ్రీత్ కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎప్పుడు స్వయంభూ చేస్తున్నా ఆటే సార్, సో మాస్ జాతర చేస్తున్నా, SDT చేస్తున్నా. ఓకే, మాస్ జాతర, SDT, సాయిధరం తేజ్ గారు వీళ్ళందరితో చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా నీకు ఇలా భుజం ఎత్తాలని చెప్పేసి ఎవరు చెప్పారు? సుకుమార్ సార్. సుకుమార్ గారు ఏం చెప్పేవాళ్ళు? ఇలా ఎత్తు, ఇది నీ మ్యానరిజం, దించొద్దు అసలు, ఇదే నీ మ్యానరిజం, నువ్వు ఈ హ్యాండ్ లేకపోతే నువ్వు పుష్పరాజ్ లేనట్టే అని అన్నారు. ఓకే, మేకప్ ఇవన్నీ ఏటాకి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎంత టైం పట్టేది నీకు? మేకప్ అంటే ఫస్ట్ లో నాది రింగుల జుట్టు నార్మల్ గా బిగ్ ఫస్ట్ అయితే చేద్దామన్నారు నా జుట్టు తోటి, దానికోసం ఇంతలో పెంచాను. దాని తర్వాత చేస్తాము విగ్గు పెట్టుకున్నట్టు ఉంది, నిజంగానే విగ్గు పెట్టండి. సుకుమార్ సార్ అంటాము అల్లు అర్జున్ హెయిర్ కట్ అని పిలిచి ఆయన చేత నన్ను నా హెయిర్ నమ్మ కట్ చేపించి మళ్ళీ విగ్గు పెట్టించి అప్పుడు తీసారు. పుష్ప 1 లో ఒక సీన్ చూపిస్తారు, నాన్న చనిపోయినప్పుడు అవతల వాళ్ళు అజయ్ గారు అందరూ. యాక్చువల్ గా అదే నా ఫస్ట్ డే సీన్. అవునా? నిజంగా నీకు గుండు గీసారా? ఆవిడ మదర్ క్యారెక్టర్ నీకు ఫేకా? నిజంగా కవర్ పెట్టి పెయింట్. ఓకే, కవర్ పెట్టి అలా గీసారు అన్నమాట. నేను ఇంకా నిజంగా ధ్రువన్ గుండు చేయించుకున్నాడేమో అనుకున్నాను. ఇంకేం నచ్చా నీకు? ఏ సాంగ్స్ నచ్చావు? సాంగ్ బాగా పాడుతా ఉంటా, ఒక సాంగ్ పాడు. పుష్ప 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 ట్యూన్. నువ్వు గట్టమ్మట్ట సవరిస్తుంటే దేశం గద్దరులే, పుష్ప 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 నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే, పుష్ప 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 నువ్వు నిలవాలంటే ఆకాశము ఎత్తే పెంచాలి, పుష్ప 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 నువ్వు కొలవాలంటే సముద్రం నిండా లోతే తవ్వాలి, పుష్ప 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 నువ్వు పిట్టలాగా వాడకు తడిసి బిక్కుమంటూ రెక్కలు మడిసి ఉనకుతూ ఉంటే నీదే తప్పోదా, పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగరావంటే లంచమైన వర్షమైన తలని వంచి కాల కింద కురిసేనా, పుష్ప 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 రాజ్, పుష్ప 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 రాజ్. ఓకే, సో మొత్తం మీద నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇంకా పుష్పతో మంచి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టావు, అల్లు అర్జున్ గారు జూనియర్ క్యారెక్టర్ చేసావు, ఇంకేమన్నా వాళ్ళు సుకుమార్ గారు ఎప్పుడైనా తిట్టారా? సుకుమార్ గారు నీకు ఎప్పుడు తిట్లా? కొన్ని అరిచారా? అసలు అరవాలా? ఓకే, ఇంకా షూటింగ్స్ కి వెళ్తాం రావటం, రెమ్యునరేషన్స్ ఇవన్నీ అమ్మేనా? అమ్మే. ఏంటి ఫ్యూచర్ లో ఏం చేద్దామని? పెద్దనాక హీరో అవుదామని? ఇప్పుడు చెప్పకండి అది. అవునా? ఎందుకంటే నేను ఇప్పుడు మాత్రం హీరో, ఇప్పుడు 10th అయిన తర్వాత వేరే ప్లాన్స్ ఉంది నాకు. ఓకే, అప్పుడు రండి చెప్తా. ఓకే, సో ఇప్పుడు ధ్రువన్ చక్కగా ఒక మంచి డైలాగ్ చెప్పినందుకు, ఒక మంచి పాట పాడినందుకు నీకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చా, స్మాల్ గిఫ్ట్ నా నుంచి. ఓకేనా? నువ్వు ఇంకెలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఇంకా బాగా మంచి హైట్స్ కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? 4th. స్కూల్ కి వెళ్తా? నువ్వు స్కూల్ కంటే ఎక్కువ పుష్ప సెట్ లో ఎక్కువ ఉంటున్నావు అంట, నిజమేనా? లేదు, మీ ప్రిన్సిపల్ చెప్పాడు నాకు. మీ ప్రిన్సిపల్ సార్ పేరా? సహాయం. మిస్టర్ సహాయం. మిస్టర్ సహాయం దొరికాడు. పుష్పరాజ్, ముల్లేటి పుష్పరాజ్ తీసుకెళ్ళి లోపల వేసేయండి. అంతేనా? వేసేనా? లోపల వేసేవా? పుష్ప 3లో ఉన్నావు నువ్వు? పుష్ప 3లోనా? చెప్పాల్సిన విషయం ఇది అని నేను చెప్పను. అదేంటి చెప్పను అంటే? ఇప్పుడు మామూలుగా ఎప్పుడు పుష్పరాజుకి బాధ వచ్చినా చిన్నతనం గుర్తొస్తుంది. నాకు తెలిసి పుష్పరాజులో అల్లు అర్జున్ గారు పుష్ప 3, పుష్ప 4లో ఉన్నంత కాలం నువ్వు ఉంటావు అనుకుంటా. బట్ ఉంటావా? ఉంటావా? పుష్ప 3 అప్డేట్ ఇస్తావా? ఓకే, డన్. సో మొత్తం మీద పుష్ప 2తో
అండ్ ధ్రువన్ తో అందరికి ఇంకా బాగా దగ్గరగా ఇంకా బాగా రీచ్ అయ్యాడు. అండ్ ఆ వాటర్ ఎంత 20 feet. 20 feet నుంచి వాటర్ లోకి దిగావా? 20 feet నుంచి ఆ వాటర్ లోకి దిగాడు. మీకు ఫస్ట్ సీన్ తెలుసు కదా, ఎక్కడ షూట్ చేశారు? స్విమ్మింగ్ పూల్ అనా? అదే శంషాబాద్ తార్ స్టూడియోస్. ఓకే, ఈత వచ్చా నీకు? స్విమ్మింగ్ వచ్చా? అక్కడ 2 రాదు, years నేర్చుకున్నా. అక్కడ రాదు, ఇక్కడ వచ్చా? ఇక్కడ వచ్చు. ఆ. నాకు ఇంకోటి ఏంటంటే ఇటు చుట్టూ 20 kgs పట్టేసి ఆ, కిందకి లాగేశారు. ఓకే, ఇంకా బ్రీత్ ఆపుకోలేకపోయా. బయటకు వచ్చాం అనమాట. కలుద్దాం అయితే మళ్ళీ. సో చూసారు కదా, ఇది మన పుష్పరాజ్ తో స్మాల్ చిట్చాట్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఏం తెచ్చాదో చూద్దాం. ఏముంది ఇంటికి వెళ్ళి చూడు, ఎక్కడ చూస్తావా? అంటే మా చెల్లి ఊరుకోదు. అవునా? తనకి తెచ్చి నాకు తెచ్చి తనకి తెగకపోతే ఆ, హై బాబాయ్ ఇటు తిప్పు. ఏ నచ్చిందా నీకు ధ్రువన్? ఆ, ఓకే, స్మాల్ గిఫ్ట్ నా నుంచి. ఓకేనా? బాగుంది. ఏం బాగుంది దీంట్లో? పెయింటింగ్స్ వచ్చాయి. నీకు వచ్చా పెయింటింగ్? సగం పెయింటింగ్ చేస్తావా? సగమే వచ్చు. సగమే వచ్చా? ఓకే డన్. ఎనీవే, సో మళ్ళీ కలుద్దాం మరోసారి. మళ్ళీ నేను సినిమాలు చేసినప్పుడు కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ. బై. No.